గమ్ గమ్ గణేష ఓకే. ఒక డీసెంట్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్ అనుకోవచ్చు. ఆనంద్ దేవరకొండ మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. అదే ప్రయత్నంలో ఒక స్టెప్ ముందుకు వేసి కొంచెం బడ్జెట్ పెంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ని మన ముందుకు తీసుకొచ్చారు. మనిషిలో ఉండే అత్యాశ, భయం, కుట్ర, బోర్డర్ క్రాస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మూవీ మెయిన్ ప్లాట్. ట్రైలర్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మూవీ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతుందని. సో హీరో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి పెద్ద దొంగతనం చేసి సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. ఇంతకీ అది సక్సెస్ అయిందా లేదా అనేదే మూవీ. ఇలాంటి టెంప్లెట్ మనం చాలాసార్లు చూసాం. ఒక 10 years బ్యాక్ ఇంతకన్నా మంచి స్క్రీన్ ప్లేతో మూవీస్ వచ్చాయి. తమిళ ఇండస్ట్రీలో అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి ఈ జానరాలో. ఈ మూవీ సేమ్ టు సేమ్ స్వామి రారా మూవీ టెంప్లెట్ లానే ఉంటుంది. అట్లీస్ట్ ఎగ్జిక్యూషన్ అయినా బాగుంటుందా అంటే చాలా డల్గా అదే సేమ్ రొటీన్ స్టోరీలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ కొంచెం బెటర్ అయి ఉంటే బాగున్నాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ ఆ క్రైమ్ ఏంటి అనేది రివీల్ చేస్తారు. ఆ టైంలో చాలా బోర్ కొడుతుంది. మూవీ కొంచెం ల్యాగ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఈ పోర్షన్స్లో కామెడీ కనుక కరెక్ట్గా ల్యాండ్ అయి ఉంటే ఫస్ట్ హాఫ్ మీద ఒపీనియన్ మారేది. సెకండ్ హాఫ్ గెట్స్ బెటర్. మనకు తెలుసు ఏం జరుగుతుందని, అయినా సరే కామెడీ బాగుండడం వల్ల అండ్ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే వల్ల వి ఇగ్నోర్ ఇట్. సెకండ్ హాఫ్లో చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. కొంచెం కన్ఫ్యూజ్ కామెడీ బిల్డ్ చేస్తారు ఆ పోర్షన్స్లో, విచ్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఫస్ట్ హాఫ్లోనే ఆ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఉంటే బాగుందని ఫీల్ అయ్యా. క్లైమాక్స్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయాల్సింది. యాక్టింగ్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఆ క్యారెక్టర్లో పెద్ద వేరియేషన్స్ ఏముండవు, ముందు మూవీస్లో ఉన్నట్టే ఉంటుంది, బట్ బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరో పక్కన జబర్దస్త్ ఇమాన్యుల్ బాగా సూట్ అయ్యారు. కొన్ని చోట్ల నవ్వించారు కూడా. హీరోయిన్స్ అగైన్ వేస్టెడ్. పెద్దగా రోల్స్ ఏం లేవు, హీరో లవ్ ఇంట్రెస్ట్గా ఉంటారంతే. విలన్కి కూడా అంత పెద్ద స్కోప్ ఏం లేదు. యాక్చువల్లీ విలన్ ఇంట్రడక్షన్ బాగుంది, బట్ సరిగ్గా యూజ్ చేసుకోలే. రుద్ర క్యారెక్టర్ చేసిన పర్సన్ బాగా చేశారు. మంచి రోల్ ఉంటుంది అనుకున్నా, బట్ ఎలాంటి ఎండింగ్ ఇవ్వకుండా సగంలోనే ఎండ్ చేస్తారు ఆ క్యారెక్టర్ని. అలానే కొన్ని క్యారెక్టర్స్ని సూపర్గా ఇంట్రడ్యూస్ చేసి సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. మ్యూజిక్ వాజ్ గుడ్. 3 songs ఏవో ఉన్నాయి, డీసెంట్ అనిపించింది నాకు. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ కనుక లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయి ఉంటే కొంచెం ఎక్కువ మంది చూసేవారేమో. ఈ వీక్ ఇంకో 2 movies కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాయి. ఓవరాల్గా ఒక టైంపాస్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ. వీలుంటే ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, యూ కెన్ డెఫినెట్లీ వాచ్. సో ఇది గమ్ గమ్ గణేష రివ్యూ. మళ్ళీ చెప్తున్నా, ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.